నైట్ పూట మీ పార్ట్నర్ యొక్క గురకను భరించలేకపోతున్నారా? చలికాలం వస్తే ఈ గురక తీవ్రత ఇంకా ఎక్కువవుతుందా? అయితే మీరు మీ పార్ట్నర్ని ఈ గురక ఉన్నప్పుడు ఏ టైంలో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే, ఎవరైతే అంటున్నారో వాళ్ళని తక్షణం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీళ్ళల్లో అలర్జీ ఉన్నా, ఆస్మా ఉన్నా, సైనస్ ఉన్నా, బ్రాంకైటిస్ ఉన్నా, నాకు అది పడట్లేదు, నాకు ఇది పడట్లేదు, నాకు అది అలర్జీ, నాకు ఇది అలర్జీ అని అంటున్నారు అంటే వాళ్ళకు గురక వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. వాళ్ళకు ఒబేసిటీ ఉందంటే ఆ గురక డబల్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ. వాళ్ళకు మెడ ఎక్కువగా లావు ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళకు గురక వస్తున్నట్టే లెక్క. వాళ్ళు నోరు ఎంత తెరిచినా నాలుక మాత్రమే కనపడటం, గొంతు ఏమాత్రం కనపడట్లేదు అంటే గురకొస్తున్నట్టే లెక్క. వాళ్ళ యొక్క ఈ మెడ చుట్టుకొలత 17 ఇంచుల కంటే ఎక్కువ ఉంది అంటే గురకొస్తున్నట్టే లెక్క. నడుము యొక్క చుట్టుకొలత 40 ఇంచుల కంటే ఎక్కువ ఉందంటే గురకొస్తున్నట్టే లెక్క. వాళ్లకు అతి నిద్ర ఉంది, పగులు పూట కూడా నిద్రపోతున్నారు, బైక్ నడిపినా నిద్రపోతున్నారు, కారు నడిపినా నిద్రపోతున్నారు, సిగ్నల్ వేసినా కూడా నిద్రపోతున్నారు, పేపర్ చదివితే నిద్రపోతున్నారు, టీవీ చూసుకుంటూ నిద్రపోతున్నారు, మాట్లాడుకుంటూ నిద్రపోతున్నారు అంటే వీళ్ళని తక్షణం డాక్టర్ దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం ఉందని అర్థము. వాళ్ళకు స్లీప్ స్టడీ చేయటం, అలర్జీ ఆస్మా ఉందా లేదా తెలుసుకోవటం, దాని తర్వాత వాళ్ళకు సిప్యాప్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించటం. ఇవి కనుక ట్రీట్మెంట్ కనుక తీసుకోనట్లయితే వాళ్లకు ఎన్నో రకాలైనటువంటి ఫ్యామిలీ పరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి, సోషల్గా వచ్చేటటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత మానసికమైనటువంటి ఇబ్బందులు, ఎమోషనల్ ప్రాబ్లమ్స్, మతిమరుపు, యాక్సిడెంట్లు, ఎన్నో రకాలైనటువంటి బాధలు ఈ గురకల వల్ల రావచ్చు. గురక పెట్టే వాళ్ళకే కాకుండా ఆ గురకను భరించే వాళ్ళకు కూడా ఆరోగ్యం అనేది అతి త్వరగా క్షీణించిపోతుంది. వాళ్ళల్లో కూడా బీపీలు రావటం, షుగర్లు రావటం, చికాకు పెరగటం, సైకలాజికల్ ఇష్యూలు రావటం. సో నిద్ర ఎవరికైతే ఉండదో వాళ్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు. 50 మంది గురక పెడుతున్నారు అంటే వాళ్ళల్లో 100 మంది గురక పెడుతున్నారంటే 50 మందికి హార్ట్ అటాక్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గురకకు చాలా మంచి వైద్యం అందుబాటులో ఉంది. స్లీప్ స్టడీ చేయించుకోవటం, కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవటం, దానికి తగ్గ మందులు కనుక వాడినట్లయితే హ్యాపీ లైఫ్ గడపచ్చు.